అస్సాంలో గుట్టల మధ్య బతికే గిరిజనులకి స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ ఇచ్చిండు. అస్సాంలో వాళ్ళ రాజ్యం కోసం పోరాడే క్రమంలో వాళ్ళని ఒక ప్రాంతాన్ని తయారు చేసి అక్కడ ఇచ్చిండ్రు కౌన్సిల్, గవర్నర్ చైర్మన్, అన్ని కులాలు, దాంట్లో పోరాడే కులాలకు సంబంధించిన కులాలంతా కౌన్సిల్ మెంబర్లు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చిండ్రు, వైద్యాన్ని ఇచ్చిండ్రు, రోడ్లు వేసుకోమన్నారు. వాళ్ళకి సపరేట్ గిరిజన చట్టాలు ఉంటే కోర్టులు కూడా పెట్టిరు వాళ్ళకి సపరేట్గా. చూసిండ్రా? ఒక రాజ్యం, ఒక పార్లమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ప్రజల బాగు కోసం. అందుకనే మాకు బీసీ ఎస్సీ ఎస్టీలకి సపరేట్ గవర్నమెంట్ కావాలా. నువ్వు మెట్రో ప్రాజెక్టులు, నేషనల్ హైవేలు, పెద్ద పెద్ద రోడ్లు అమెరికా నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు అంటావు. ఎవడో ఆ పెట్టుబడి వచ్చేటోడు మాకు తెలియదు. వాడు గూర్ఖాలకి కోట్లు వేసుకొని తీసుకొచ్చి వీడు చైనా పెట్టుబడిదారు అంటాడు, మనకు తెలియదు ఆ సంగతి. వాడు చైనా వాడే ఎవడు ఎయిర్పోర్ట్ కాడ పట్టుకొచ్చి వాడు కోట్లు వేసి ఫోటోలు తీపిస్తారు. ఎందుకంటే నువ్వు నిజంగానే ఎంప్లాయ్మెంట్ అమెరికా నుంచి చైనా నుంచి కంపెనీలు వస్తే ఆ కంపెనీలు ఏడున్నాయి, దాని ఉద్యోగాలు ఏడున్నాయి, దాని కథ ఏంది? వాళ్ళు చెప్పిన ఉద్యోగాలు కేటీఆర్, రేవంత్, కేసీఆర్ చెప్పిన ఉద్యోగాలని కలిపి లెక్క చేస్తే తెలంగాణ జనాభా కన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయా? అందుకని నేనేమంటానంటే మాకు సపరేట్ స్పెషల్ గవర్నమెంట్ ఇచ్చి మా చదువు మేము చూసుకుంటాం, ఏమన్నా పని చేసుకొని. గవర్నమెంట్ మా ప్రాంతాలలో వైన్ షాపులు పెడితే కర్రలు తీసుకొని పగలగొడతాం వాటిని. మా ప్రాంతాల్లో పెడితే మందు పోసి రాజ్యాన్ని తెచ్చుకుంటావు నువ్వు. లిక్కరు, భారతదేశంలో పెద్ద లిక్కర్ కంపెనీ ఇక్కడ. ఇది ఎముకలు ఉన్నది మన కాడనే, టీవీ వచ్చేది మన కాడనే, రోగం లేక తిండి లేక రోగాలు వచ్చి సచ్చేది మన నోట్లనే వాడు మందు పోస్తాడు. ప్రతి గవర్నమెంట్ చేసే పని అదే. అందుకనే మా రాజ్యంలో లిక్కర్ ఉండదు. మా ఎడ్యుకేషన్ మేము చూసుకుంటాం, మా బిడ్డలను ఎట్లా చదివియాలి. స్కూల్ కడతాం, అమెరికాలో స్కూల్ ఎట్లా ఉంటుందో అట్లా కట్టుకుంటాం. మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చాయి. 30,000 స్కూళ్ళని అమెరికా, ఇంగ్లాండ్ స్కూళ్ళ లాగా కట్టుకుంటాం. మాకు విద్యాశాఖ ఇచ్చాయి. అందులో మా వాళ్ళే మెంబర్లుగా ఉంటారు. గౌన్లైన, సాకలైన, మేదరైన మొత్తం మా కులాలే ఉంటారు. మా వాళ్ళే ఎడ్యుకేషన్ కమిటీలో ఉంటారు, గ్రామ కౌన్సిల్లో ఉంటారు, మండల కౌన్సిల్లో ఉంటారు. మండలంలో ఉన్న 20 స్కూల్స్ ఎట్లా బాగు చేసుకోవాలో మేము పైసలు తెచ్చుకొని మా స్కూల్ని మేము బాగు చేసుకుంటాం. మా తలల మీద ట్యాక్సులు తీసుకుంటాం, ఆ ట్యాక్సులతోటి ప్రాజెక్టులు కడతాం. ఆ ప్రాజెక్టుల భూముల కింద మాకు, నీళ్ళ కింద మాకు భూములు ఉండవు. అంటే మా ట్యాక్సులతోటేమో ప్రాజెక్టులు కడతావు, ఆ ప్రాజెక్టుల కింద మాకు భూములు ఉండవు. మా తలల మీద అప్పులు చేస్తావు బయట దేశాలల్లా. ఆ అప్పులతోటి తెలంగాణ రాష్ట్రం దివాళా తీస్తుంది. అంటే మా తలల మీద అప్పులు, మా తలల మీద ట్యాక్సుల మీద రాజ్యం నడుస్తుంది. మాకు ఇక్కడ ఏమి ఉండదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి అయ్యా, ఏదో జీవితం గడుస్తుంది అనుకుంటే సరిపోదు. రేపు మన కడుపున పుట్టిన బిడ్డలే చచ్చిపోయేది ఈ రాజ్యాల వల్ల. నీకు బిడ్డల మీద ప్రేమ ఉంటే, నీ కన్న బిడ్డల మీద ప్రేమ ఉంటే నీ స్వరాజ్యాన్ని, నీ రాజ్యాన్ని నిర్మించుకో తెలంగాణ గడ్డ మీద. నీ బిడ్డల మీద ప్రేమ ఉందా లేదా అనడానికి తార్కాణం అదే. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో మా భూమి రథయాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ మా భూమి రథయాత్రలో బీసీ ఎస్సీ ఎస్టీలకి 42% బీసీలకి రిజర్వేషన్స్, అవి 69-70% దాకా పెరుగుతాయి. దానికి పార్లమెంట్లో చట్టం కావాలి, దాని గురించి పోరాడతాం. ఎస్సీ ఎస్టీలకి జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ల కోసం పోరాడతాం. తెలంగాణ గడ్డ మీద 10 లక్షల ఎకరాల భూమిని పంచాలని పోరాడతాం. మహిళా కోటాలో ఉపకోటా కోసం పోరాడతాం. దాదాపుగా 12 డిమాండ్లలో తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలకి స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ పెట్టి గ్రామం నుంచి రాష్ట్రం వరకు మా బీసీ ఎస్సీ ఎస్టీ కులాల మొత్తాన్ని కౌన్సిల్ గా మెంబర్లు పెట్టి మా గౌరవ వేతనం ఇచ్చాయి. 2,50,000 మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ప్రభుత్వంలో మనం ఆఫీసర్లుగా ఉంటాం. మన ప్రభుత్వాన్ని మనం పరిపాలించుకుంటాం. మా స్కూల్ని మేమే కాపాడుకుంటాం. ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఇగో మీ స్కూల్ ఏమైనా తెలుసుగా, మీ రాజ్యంలో ఏ స్కూల్ పెట్టిండ్రో ఆ స్కూల్స్ ఏమైనాయో తెలుసుగా. కానీ మేమే స్కూల్కి విద్యాశాఖలో మా కమిటీ ఉంటే మా స్కూల్ని బంగారం లాగా మార్చుకుంటాం మా బిడ్డల కోసం. అందుకనే ఈ రాజ్యానికి ఒకటే చెప్తున్నాం, మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈ రాజ్యాన్ని నీకు అదృష్టం దరిద్రం లాగా పట్టుకుంది. రేవంత్ రెడ్డికి అదృష్టం దరిద్రం లాగా పట్టుకుంది. ప్రజలకేమో దురదృష్టం అదృష్టం లాగా పట్టుకుంది. నీకు చిన్న వయసులో ముఖ్యమంత్రి పీఠం మీదకి వచ్చినావు, సంతోషం. కానీ మంచి పనులు చేయి, మంచి పనులు చేయంటున్నా.
నిజంగానే నీ గుండెల మీద ప్రజల మీద ప్రేమ ఉంటే మంచి పనులు చేయి. 10 లక్షల ఎకరాల భూమిని పంచు. ఈ చీప్ లిక్కర్, ఈ లిక్కర్లన్నీ అమ్ముతున్నావు కదా, ఇవన్నీ బంద్ చేయి. ఎక్కడో ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఎక్కడ అమ్ముకుంటే అమ్ముకో. వీళ్ళకి మందమ్మ మాకు 10 లక్షల ఎకరాల భూమిని వంచు. బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజకీయ ప్రాతినిధ్యంలో సర్వం నువ్వు చేయాల్సిన పని.